నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. నేను హెల్త్ ఎడ్యుకేటర్. నేను వజ్రకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో సనపల్లి నీలయ్య ఆదిలక్ష్మి దంపతులకి నేను నలుగురు అన్నయ్యలు, ఒక ఇద్దరు అక్కయ్యల తర్వాత నేను పుట్టాను. నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు. అంటే మా నాన్నగారు కొద్దిగా వ్యవసాయమే చేసేవారు, కానీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు. మా పెద్దన్నయ్య ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, అలాగే రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు. ఇంకొక అన్నయ్య కూడా బీకామ్ చేశారు. అన్నయ్యలు అంతమంది గ్రాడ్యుయేషన్ చేశారనమాట. మా పెద్దన్నయ్య మాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ అనమాట. అన్నయ్య ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అప్పుడులో చేశారు, రైల్వేలో ఎస్ఐగా చేసి రిటైర్ అయిపోయారు. మా అమ్మ నాన్న తర్వాత మా పెద్దన్నయ్యే అన్ని మాకు దగ్గరుండి చూసుకున్నారు. మేము చదువుకోవడానికైనా దేనికైనా అన్నయ్య మాకు ఫుల్ హెల్ప్ అనమాట. అన్నయ్య వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని కూడా చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు నా బాల్యం అంతా అన్నయ్య దగ్గరే జరిగింది. అక్కడే చదువుకొని అలా అన్నయ్య నేను ఏదడిగినా కాదనుకోండి అన్నీ ఇచ్చి నాకు అప్పుడులో అసలు ఆడపిల్లలు ఎవరు చదివేవారు కాదనమాట. కానీ మా పెద్దన్నయ్య నేను చదువుకుంటానంటే నా మీద ఉన్న ప్రేమతో అన్నయ్య సరే అమ్మ చదువుకోనివ్వండి, చదువుకొని కావాలంటే అది చేసుకొని అలా చదివి నేను జాబ్లోకి వచ్చాను అనమాట. ఫస్ట్ నేను నగరంపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10th వరకు చదివాను. జీజే కాలేజ్ పలాసలో నేను వచ్చి ఇంటర్ చదివాను. తర్వాత నర్సింగ్ చేశాను. గ్రేడ్ 2 నర్సింగ్ మచిలీపట్నంలో చేశాను. ఆ తర్వాత నాకు జాబ్ వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన కూడా హై స్కూల్ టీచరే. ఆయన వెంకటేశ్వరరావు అనమాట. ఎంఏ బీఈడి, డబుల్ ఎంఏ బీఈడి అనమాట. నేను ఏది చదువుకుంటానన్నా, ఎక్కడ ఏ పని చేసుకుంటున్నా నాకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి చదువుకోమన్నారు. ఆయన పెళ్ళైన తర్వాత నేను 4 పీజీలు చేశాను అనమాట. ఈ గ్రాడ్యుయేషన్ ఎంఏ సోషల్ చేశాను, ఎంఏ ఎంజేఎంసీ చేశాను, ఎంఏ డిహెచ్పి చేశాను, ఎంఏ ఎంఎస్డబ్ల్యూ చేశాను. ప్రతిదానికి నాకు నా వెన్నంటి నా వెనకాల తీసుకొచ్చి నేను ఏ జాబ్లో ఉన్నా కూడా నాకు జాబ్లో సపోర్టు, నాకు చదువుకోవడానికి సపోర్ట్ అన్నీ పెళ్ళైన తర్వాత మా ఆయన అనమాట. అలా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ అంటే పీపుల్కి ఒక విషయం గురించి ఎడ్యుకేట్ చేయడం అంటే బోధన. అది మాకు హెల్త్ ఎడ్యుకేషన్ అనమాట. ఆరోగ్య విద్య బోధించడం అంటే ఏంటంటే ప్రజలకి ఆరోగ్యం, శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారము, శుభ్రమైన అలవాట్లు, శుభ్రమైన ఆహారపు అలవాట్లు, శుభ్రమైన అంటే ఇప్పుడు ఒక మానసికంగా శారీరకంగా అన్ని దాంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే మన ముందు హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే మనము ఎప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు కానీ పెద్దలు కానీ అలవాటు పెట్టాలి. ఆ చేతులు భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులు కడుక్కోనంటే సగం 50% వ్యాధులను దూరం చేయొచ్చు అనమాట. అంటే దానివల్ల కొన్ని జబ్బులు, చాలా వరకు జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట దూరం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పదార్థాలు ఏవైతే మనం వండుకుంటామో అవి తక్కువ కాస్ట్ అయినా పోషకాలు ఉన్నవి, ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత గింజలు, ధాన్యాలు అంటాం, గింజ ధాన్యాలు, అవి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకుంటే మన ఆయిల్స్ అంటే నూనె అలాంటివి తగ్గించి, కొవ్వు పదార్థాలు తగ్గించి, ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత ఈ గింజ ధాన్యాలు, పెసలు, మినుములు, ఉలవలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తినడం చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేయాలి. ఆ తర్వాత వేడి పదార్థాలు అంటే మనం వండుకున్నవి తక్కువ దాంట్లో ఉన్న, అంటే ఈ చికెన్లు, మటన్లు అవి కాస్ట్లీ అనే కాకుండా మనం వండుకున్న ఈ శుభ్రమైన ఆరోగ్య పదార్థాల పైన మూతలు పెట్టుకోవాలి. అవి మనం వేడిగా తింటే పిల్లలకి చిన్నప్పటి నుండి ఎలాంటివి వ్యాధులు రాకుండా దూరంగా ఉంటాయి అన్నమాట. అవి మేము ఫస్ట్ నుంచి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లోన అందరికి అలవాటు పెడతాం. తర్వాత మా హెల్త్ ఎడ్యుకేటర్ జాబ్ ఎలా పొందాలని అని మీరు అడుగుతాం. హెల్త్ ఎడ్యుకేటర్ పొందాలంటే చాలా ఇది కష్టమైందే.
ఇప్పుడు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వర్క్ ట్రైనింగ్ చేసి గవర్నమెంట్ జాబ్ పొంది ఉండాలి. ఆ గవర్నమెంట్ ఇది ఇన్ సర్వీస్ మాత్రమే, బయట స్టూడెంట్స్ కి అయితే ఇది ఇవ్వరు. ఇది చదువున్న హెల్త్ ఇంటర్ ప్లస్ ఏఎన్ఎం ట్రైనింగ్ అయింది జాబ్ ఉన్న వాళ్ళు, ఇందులో మన ట్రైనింగ్ అయ్యి జాబ్ ఉన్న వాళ్ళు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ చేసి ఇందులో 5 సంవత్సరాల నుంచి జాబ్ చేసి ఉండాలి గవర్నమెంట్ సెక్టార్ లోన. ప్లస్ వాళ్ళకి 35 లోపలే ఏజ్ ఉండాలి సర్వీస్ చేస్తున్న వాళ్ళు. ప్లస్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ప్రిఫర్ చేస్తారు. అలా చేసి ఈ మన దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 4 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. కోల్కతాలో ఒకటి ఉంది, గాంధీగ్రామ్ చెన్నైలో ఉంది, తర్వాత ఢిల్లీలో ఒకటి ఉంది, ముంబైలో ఒకటి ఉంది, మహారాష్ట్ర ముంబై. ఈ 4 యూనివర్సిటీస్ నుంచి మేము ఇన్ సర్వీస్ లో కదా, లాస్ ఆఫ్ పేమెంట్ వెళ్ళి అక్కడ 1.5 year చదువుకొని వచ్చి, అది యాక్చువల్ గా 1 year కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి పెరుగుతుంటది. అదే ఢిల్లీలో అయితే 2 years కోర్స్ అన్నమాట. అది చదువుకొని వచ్చి ఇక్కడ వేకెన్సీస్ ఉంటే అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఫిల్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఈ చదువుకొని క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేటర్ పోస్ట్ వస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగు ఎలా పరుస్తాం అంటే, మరి ప్రభుత్వం ఇంకా స్టాఫ్ ని పెంచాలి. ఉన్న వ్యాక్సిన్ అంటే ఇప్పటికే అంతా బాగానే ఉన్నది. అప్పుడైతే మేము వచ్చిన కొత్త ఒక సర్వీస్ లోకి వచ్చినప్పుడైతే కొన్ని ఊర్లకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేకపోయేది. అవన్నీ చాలా కష్టాలు పడి చిన్నపిల్లలకి చెరువుల్లోన గడ్డల్లో నడుచుకుని వెళ్ళేసి వాళ్ళం. అదే ఇప్పటికి వస్తే చాలా మెరుగా ఇంకా ప్రభుత్వాలన్నీ మారి చాలా మెరుగైన వైద్యమే అందుతుంది. అంటే ప్రతి ఒక్క ఊర్లోకి రోడ్స్ అవి ఉన్నాయి కదా, బైకుల్లోనో లేకపోతే ఆటోల్లోనో వెళ్ళి వేస్ట్ చేస్తే వ్యాక్సిన్ అన్ని అందుతున్నాయి. చిన్నపిల్లప్పటి నుండి చిన్నపిల్లలకి వ్యాక్సిన్ అందడం వల్ల సగం జబ్బులు పోతాయి. పెద్దోళ్ళకి కూడా ఇప్పుడు ఏదైనా వైద్యం కావాలంటే ఒక అరగంట పావు గంటలోనే పెద్ద హాస్పిటల్ చేరుకోగలుగుతున్నారు. కాబట్టి మెరుగైంది, ఇప్పుడు కొంచెం మెరుగైంది. ఇంకా మెరుగుపడదాలంటే ఇంకా ఈ 104, 108 సర్వీస్ మనకు ఉన్నాయి కదా, అవి కొంచెం పెంచడం, స్టాఫ్ ని ఎక్కువ ఇప్పుడు ఎలాగా పెంచుతున్నారు. ఈ మధ్యన ఇంకో 2-3 మెడికల్ కాలేజీలు వచ్చాయి, పెంచుతున్నారు. కానీ స్టాఫ్ ఈ పబ్లిక్ కి అవేర్ చేయాలన్నమాట. అంటే మీకు ఈ దగ్గరలో ఇవి ఉన్నాయి, మీకు ఈ సదుపాయాలు మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పే విద్య మేమే ప్రచారకుల్లాగా అనమాట అందరికి. ఇప్పుడు మా స్టాఫ్ గాని బయటికి వెళ్ళినప్పుడు కానీ పబ్లిక్ మీటింగ్స్ లోన అప్పుడు మాకు ఏ మీటింగ్ లో అయినా పబ్లిక్ మీటింగ్ లో మేము ఒకసారి చెప్తాం అనమాట. మా హాస్పిటల్లో ఇన్ని టెస్ట్లు అవుతున్నాయి, మా గవర్నమెంట్ సైడ్ ఇన్ని మీకు అన్ని. ఇప్పుడు ఆల్బెండ్ జ్వలిస్తున్నాం రీసెంట్ గా, ఈ రోజు రేపు అయితే అవి చిన్నపిల్లలకి నురుపులుగులు రాకుండా కాపాడడానికి పనికి వస్తాయి అనమాట. అలాగే ఎక్కడ కనిపించినా 10 మంది గుంపుగా ఉన్నా వాళ్ళకి చెప్తాం అనమాట, ఇవి ఉన్న ఇలా వేసుకోండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అలా అవగాహన లోపం లేకపోతే చాలా వరకు సగం ఇప్పుడు ఎవరికో ఒకరికి బాగోలేదు అనుకో, ఇది బాగోలేదని వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సేవ్ చేసుకుంటారు అన్న. గర్భిణీ స్త్రీలకి ఎప్పుడు ఇంజక్షన్లు, టీటీ ఇంజక్షన్, ధనుర్వాతం రాకుండా వేసుకున్న ఇంజక్షన్ తర్వాత వాళ్ళకి అతి ముఖ్యమైనది ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనమాట. ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకొని ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, అంగన్వాడీలో ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చింది అదంతా, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అవి ఇచ్చిన గుడ్లు, పాలు, తర్వాత అక్కడ ఇచ్చిన ఈ నువ్వుండ్లు అవన్నీ ఇస్తుంటారు. అవన్నీ తిని పిల్లలకి ఆరోగ్యమైన బిడ్డలకి జన్మనిస్తారు అనమాట. అది కూడా వాళ్ళకి చెప్తాం, ఇలా ఇస్తున్నారు అన్ని తీసుకొని మంచి తినండి అమ్మా, ఇంజక్షన్లు వేయించుకోండి, ఐరన్ ఫోలిక్ తినండి. ఐరన్ ఫోలిక్ వల్ల బోల్డన్ని పిల్లలకి తల్లికి రోగాలు రాకుండా ఉంటాయి. బిడ్డకి రక్తం ఉంటే కదా పిల్లలు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి కోసమే ఒక వింగ్ ఉంటది అనమాట. ఇప్పుడు నేను ఆ వింగ్ లోనే చేస్తున్నాను. ఆ పిల్లలకి ప్రతి ఒక్కరికి తల్లి నుంచి మొదలు పెట్టాలండి పోషకాహారము. గర్భవతి స్థాయి నుంచి 4వ నెలల నుంచి మొదలు పెట్టాలి మంచి ఆహారం ఇవ్వడానికి. భర్త, అత్త, మామలు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సహకారంతో వాళ్ళకి ప్రత్యేకమైన ఫుడ్, ప్రత్యేకమైన
విధానంగా వాళ్ళకి ట్రీట్ చేయాలన్నమాట. అపురూపంగా ట్రీట్ చేస్తే వాళ్ళు మంచి ఆహారం తీసుకొని ఉంటే మంచి తెలివైన ఆరోగ్యమైన బిడ్డలని ప్రసవిస్తారు అనమాట. అది గర్భిణీ స్త్రీలకు చెప్తాను నేను. అది నాకు హెల్త్ ఎడ్యుకేటర్స్ అందరికి అంటే వేరే ఛాంబర్స్ మాది ఐఈసి అనమాట. మా రోల్ ఎక్కువ ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. అంటే మన మన మనము మన గవర్నమెంట్ నుంచి మనం ఏ పాలసీలు ఇస్తున్నాం, మనం ఏ పథకాలు ఇస్తున్నాము, మనం ఏది చేస్తున్నామని అంటే ప్రజల్లోకి అవగాహన వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి బోధించాలి, మీరు ఎక్కడ ఉన్నాయి, ఈ ఇంజక్షన్లు వేసుకోండి, ఈ మందులు తీసుకోండి, ఈ టెస్టులు చేయించుకోండి అని ఆరోగ్యానికి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయను. కమ్యూనికేషన్ అంటే మేము డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ గానీ హౌస్ టు హౌస్ వెళ్తాం, ఫేస్ టు ఫేస్ చెప్తాం, మాస్ కమ్యూనికేషన్ లో చెప్తాం, మా స్టాఫ్ చెప్పి తర్ఫీదులు ఇచ్చి పంపిస్తాం. ఇన్ని చేస్తున్నా మాకు ఇంకా సరైన ఇప్పుడు అదే కేరళలోన మహారాష్ట్రలోనైతే హెల్త్ ఎడ్యుకేషన్ చేసిన మాతోని మా బ్యాచ్ మీట్లకే గెస్టెడ్ ర్యాంకులు ఉన్నాయన్నమాట. ఆ గెస్టెడ్ ర్యాంకులు ఉండి వాళ్ళకి ఒక ఛాంబరు, వాళ్ళకి ఒక ఇదంతా బడ్జెట్ ఇవి కొనుక్కోవడానికి, పోస్టర్లు, ఈ కమ్యూనికేషన్ వేయడానికి అప్పుడులో ఉండి మనకు కూడా ప్రాజెక్టర్లు అవన్నీ వేసి చూపించడానికి అటుకని అలాంటివి ఇప్పుడు మనకు అలా కనుమరుగైపోతుంది. దానివల్లే ఇంకా మేము తగ్గించబడుతున్నాం మా జాబులు. ఇంత చదువుకొని వచ్చి ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ వచ్చి మామూలుగా చిన్న జాబుల్లాగే మాకు చూస్తున్నారు, మాకు వేరియేషన్ చాలా చూపిస్తున్నారు, వీళ్ళు పక్క నుండి వచ్చారు అన్నట్టు. అందుకని మా హెల్త్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ మొత్తం చాలా ఆవేదనకు గురి అవుతున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాతో బేసిక్ పే ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క ఇతర డిపార్ట్మెంట్ లోన గెస్టెడ్ ఉన్నది, మాకు కూడా అలా చేయండి. మేము చాలాసార్లు చాలా మంది పొలిటీషియన్స్ కి, సీఎం కి అక్కడ ఆఫీసు దగ్గరికి వెళ్ళాం కానీ మాకు ఏమి న్యాయం జరగలేదు. ఈసారి అయినా మన పొలిటీషియన్స్ అదే మన సీఎం సార్ లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసాము. వాళ్ళైనా దయదలిస్తే మాకు మంచి రోజులు వస్తాయని చాలా ఆనందపడి కోరుకుంటాను. మీకు ఇంటర్వ్యూ చేసి అవకాశం ఇచ్చి మా సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియజేయడానికి, ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడుకునే సమయంలో నా దారి ఇలాగ చూపించి నాకు 10 మందికి ఆదర్శంగా చూపించిన నైన్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అదేవిధంగా ఈ జియో ఫౌండేషన్ తరఫున ఒక అమ్మాయికి చదివిస్తున్నారు కాబట్టి ఆ తరపుగా ఆ యశస్వి నేను అమ్మాయికి ఒక 2,000 రూపాయల సాయం నా వంతుగా అందిస్తున్నాను. ఇలాగా అన్ని బాగుంటే కొనసాగుతుంటాయని ఇంకొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన 9 మీడియాకి మరొకసారి థ్యాంక్స్ వన్స్ అగైన్ తెలియజేసుకుని నేను వివరించుకున్నాను. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ యశస్విని. ఐ am studying in 2nd class. మై స్కూల్ నేమ్ ఇస్ సిద్ధార్థ హై స్కూల్. నేను జీవో తరపు నుండి చదువుతున్నాను. నా చదువు గురించి విజయలక్ష్మి మేడం 2,000 రూపాయలు డొనేట్ చేశారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సద్గురు సార్.